హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను కడ్డీ చేపలు చింత చిగురు కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చింత చిగురు సీజన్ కదా, చాలా బాగుంటుంది. నేను చింత చిగురు అయితే 100 గ్రాములు తీసుకున్నా. ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇవి చేపలు 150 గ్రాముల ఎండు చేపలు, బొమ్మిడి చేపలు అంటారు కదా కడ్డీలు, అవి కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టాలి. ఈ తోకలు ఈకలు మొత్తం తీసేసి కట్ చేసి కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టి మంచిగా 2-3 సార్లు కడిగి ఒక బౌల్లో ఒక గిన్నె పెట్టి నూనె పోసి నూనె కాగినాక ఈ చేపలు మంచిగా కొంచెం పిండేసి నూనెలో ఫ్రై చేసి చేయాలి. చాలా బాగుంటుంది. చింత చిగురు ఎందులో వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఎండు చేపలలోనైతే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా మంచిగా కొంచెం బ్రౌన్ కలర్లోకి ఇట్లా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక తీసి ఒక గిన్నెలో వేసుకొని మొత్తం తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. వేడి నీళ్ళలో వేసి నానబెట్టడం వల్ల వీటికి ఒక సన్నటి పొట్టు అనేది ఉంటుంది. అది మొత్తం ఊడిపోద్ది. మంచిగా వేడి నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టాలి. మరీ వేడి నీళ్ళు కాదు, కొంచెం గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువ వాటర్లో నానబెట్టాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు ఒక 3, చిగురు పులుపు ఉంటుంది కదా, ఇట్లా ఉల్లిగడ్డలు వేస్తేనే దానికి మంచిగా సరిపోద్ది. ఇప్పుడు ఈ చింత చిగురిని సన్నగా కట్ చేయాలి. ఒక పీట మీద వేసి చెక్క మీద వేసి చూడండి నేను ఎంత సన్నగా కట్ చేశానో. ఇట్లా సన్నగా కట్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసి వాటర్ నిండుగా వేయాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉల్లిగడ్డ కలర్ చేంజ్ కాగానే పసుపు 1/2 చెంచా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు కారం, సరిపడా కారం. నేనైతే 1 స్పూన్, కొంచెం పెద్దగానే ఉంది, 1 స్పూనున్నర కారం వేస్తున్నాను. కారం వేసి మంచిగా కలిపేసి ఉప్పు, 1/2 స్పూన్ అంతా ఉప్పు. మాకు కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసాను. ఉప్పు వేసి మంచిగా కలిపేసి ఇప్పుడు ఈ చింత చిగురు ఉంది కదా, పైది తీసి మంచిగా ఇట్లా కొంచెం పిసికి వేసేయాలి. వాటర్ కొంచెం పిసికేసి వేసి ఇట్లా మంచిగా కలపాలి. చింత చిగురు కొంచెం ఉడికినాకనే వాటర్ వేయాలి, ఇప్పుడే వేయకూడదు. నూనెలో కొద్దిసేపు ఇట్లా మగ్గాలి. ఇట్లా మంచిగా కలిపేసి చింత చిగురు ఉడకాలి కదా, ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి చింత చిగురు. చూడండి ఈ కాడలు మొత్తం ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి. అంటే వాటర్ ఫుల్గా వేసి పెడితే ఇట్లా కాడలు మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మూత తీసి కొద్దిసేపు ఇట్లా ఒకసారి కలిపేసి ధనియాల పౌడర్ 1/2 స్పూన్ అంతా వేస్తున్నా. ఇప్పుడు ఒక సగం గ్లాసు వాటర్ పోస్తున్నా. కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. వాటర్ పోసినాక ఉడికినాక ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ఇందులో వేసేయాలి. ఇవి కడ్డీ చేపలు కదా, కొంచెం పెద్దగా ఉంటాయి. అవి కట్ చేయాలి. ఒక్క చేపలో 3-4 ముక్కలు అవుతాయి. ముక్కలు కట్ చేసి మంచిగా ఫ్రెష్గా చేసి నానబెట్టాలి. ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నాను. చేప ముక్కలు కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటుంది, మరీ కరకరలాడుతుంటే బాగుండదు. చేప ముక్కలు కొంచెం ఉడకాలి కాబట్టి వాటర్ కొంచెం వేసిన. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చినాక ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది.
చూడండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు చాలా బాగుంటుంది ఈ కర్రీ. అన్నం కొంచెం ఎక్కువనే తినబుద్ధి అవుతుంది ఈ చింత చిగురు ఈ కడ్డి చేపలు ఉంటాయి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది చింత చిగురు సీజన్ వచ్చిందంటే ఎక్కువ శాతం చింత చిగురు చేస్తూనే ఉంటాను నేను. పప్పులో అయినా, మటన్లో అయినా, చికెన్లో అయినా. ఎండు చేపలు, చిన్న చేపలు ఉంటాయి కదా, మెత్తలు అంటారు, వాటిలలో కూడా వేసి వండుతాను. నా ఛానల్లో చూడండి 2-3 రెసిపీలు ఉన్నాయి చింత చిగురుతోటి ఒట్టి చేపలు. ఎండు చేపల చింత చిగురు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కలుపుతున్నా, ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా పడుతుంది కర్రీ. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. చూడండి ఇట్లా మధ్యలోకి కొంచెం ఇట్లా ముళ్ళులాగా ఉంటుంది, అది తీసేయాలి తినేటప్పుడు. అది తీసి పక్కన పెట్టేసి తినాలి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంది టేస్ట్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్